నమస్తే. ఈ ధర్మారం పుర ప్రజలకందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మేమందరము లక్ష్మీ నరసింహస్వామి కమిటీ మెంబర్స్ము. మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున ధర్మారం పుర ప్రజలకందరికీ ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ముఖ్యంగా మన నరసింహస్వామి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం అనేది చిన్నగా మేము ఏర్పాటు చేసుకున్నాము. ఒక స్థల ప్రభావం వల్ల చిన్నగా ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఈ రోజు నుంచి ఇక రాబోయే సంవత్సరంలో కొత్త గుడి వస్తుంది. కొత్త గుడిలో ఉత్తర ద్వారం ఉంది. చాలా వైభవంగా మనము వైకుంఠ ఏకాదశి చేసుకుంటామని అందరికీ పుర ప్రజలకు విన్నవించుకుంటున్నానండి. వచ్చే సంవత్సరానికంతా ఇదే వైకుంఠ ఏకాదశి టైంకంతా మనము ప్రారంభోత్సవం చేయాలంటే పుర ప్రజల సహాయ సహకారాలు కూడా అవసరము. మాకు అందరూ సహకరించండి. ధర్మారము దాన ధర్మాలకు చాలా ప్రసిద్ధిగాంచిండేదన్నారు. మాకు ఆ ప్రసిద్ధిగాంచినది ఏ విధంగా అనేది తెలియజేయాలంటే కొంచెం ప్రజలందరూ ముందరకు వచ్చి, ముఖ్యంగా నరసింహస్వామి ఇంటి దేవుడైన వాళ్ళు ముందుకు వచ్చి దేవుడికి వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ మనసుకి ఎంత తోస్తే అంతే. ఇందులో ఏది ఎవరిని ఇది చేయడం లేదు, ప్రభావితం చేయడం లేదు, కంపల్షన్ అని చెప్పడం లేదు. వాళ్ళకు తోచినది ఇచ్చి, అది వస్తు రూపేనన్నా కానీ ధన రూపేనన్నా కానీ ఈ గుడి వచ్చే వైకుంఠ ఏకాదశికి చాలా వైభవంగా వైకుంఠ ఏకాదశి చేసుకునేదానికి మాకు అవకాశం కల్పించమని పుర ప్రజలను వేడుకుంటున్నానండి. నమస్తే అండి. అంతకు మించి